రాజ్యాంగం ఉండింటే రాజ్యాంగాన్ని రద్దు చేసేసి ఈ ముఖ్యమంత్రి శాశ్వత అధ్యక్షుడిగా ఏ రకంగా అయితే తీర్మానం చేశాడో అట్లాగే శాశ్వత ముఖ్యమంత్రికి ఫీల్ అయిపోయేసి ఆ రాజ్యాంగాన్ని కిమ్ లాగా పరిపాలన చేసేవాడేమో. అటువంటి పరిస్థితుల్లో వైసీపీ ఇంత మూర్ఖంగా, ఇంత నిస్సిగ్గుగా, ఎంత వర్స్ట్ గా గ్రౌండ్ లెవెల్లో బిహేవ్ చేస్తుంది అంటే అంత అంటే చెప్పకూడదు. ఈరోజు నేను కాళహస్తి నియోజకవర్గంలో ఇందాక జస్ట్ 5 minutes బ్యాక్ డిబేట్ ఉందంటే ఇంటికి వచ్చాను. నేను అక్కడ ప్రచారంలో మా అభ్యర్థితో పాటు కొంత తిరిగేసి వస్తున్నా. నేను ఎంత వరస్ట్ బిహేవియర్ ఉంటదంటే అంత వరస్ట్ బిహేవియర్ ఉంటది. ఈ బిహేవియర్ చూసే 90% ఆఫ్ ది ఓటర్స్ ఫెడప్ అయిపోయి టీడీపీకి ఓటేసే పరిస్థితి. అంటే మేము ఏం చేశాము ఏం చేయలేదు చెప్పుకోవడం పక్కన పెట్టేస్తే కనీసం ప్రజలను మనశ్శాంతిగా బ్రతకనివ్వలేని పరిస్థితుల్లో వైసీపీ పార్టీ ఈ రోజు కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఉండే పరిస్థితి గ్రామాల్లో ఉంది. నేను ప్రత్యక్షంగా చూసా ఈరోజు ఉదయం నుంచి కూడా. ఎంత నరకం అంటే ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాళ్ళకూడదు, ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాళ్ళకూడదు అన్నట్టు ఉన్న పరిస్థితి. ఇక్కడ ప్రత్యర్థులుగా చూడకుండా శత్రులుగా తయారు చేసింది రాజకీయ పార్టీ. ఇదొక మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు అంటారు ఇది క్యాన్సర్ గడ్డ అని. ఆయన ఊరికే అన్న. నాకు ఈ రోజు అర్థమైంది క్యాన్సర్ గడ్డ ఏంటంటే ఒకసారి బాడీలోకి వస్తే తిరిగిపోదు. ఆ రకంగా గ్రామాల్లో అటు విషబీజాలు నాటేసి వర్గాలు, కులాలు, మతాలు, వైషమ్యాలు, లేకపోతే ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి తారతమ్యాలు వీటన్నిటి మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫ్ డివిజన్ వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న సర్వే అంతకంటే ఒక 10 సీట్లు ఎక్కువే వస్తాయి నేను అనుకుంటున్నాను తప్ప అంతకంటే తక్కువ వచ్చే ప్రసక్తి లేదు. ఎప్పుడెప్పుడు ఇందాక మన గోశాల ప్రసాద్ గారు అన్నట్టు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయా, రేపు ఉదయం వస్తాయి, ఎల్లుండి వస్తాయి, తిరిగి ఫస్ట్ ఓటు వేద్దాం, ఓటు వినియోగించుకుందాం అనే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్న విషయం నేను ప్రత్యక్షంగా లాస్ట్ 2-3 నుంచి చూస్తున్నా. ఆ పరిస్థితి మే 13 కాకుండా అవకాశం ఉంటే ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ముందుకు ఒకవేళ జరిపితే ఇంకొద్దిగా తొందరగా ఈ ఆటవిక పాలన నుంచి బయటపడడానికి మనకు ఆస్కారం ఉందేమో. జూన్ 4 కాకుండా కొద్దిగా ముందుగా ఏమన్నా అయితే బాగుంటుందేమో. అయితే ఇక్కడ మనం ఓవరాల్ గా ఒక పిక్చర్ చూస్తే ఒక విషయం మాత్రం మనకి అర్థమవుతుంది. గడిచిన 2 మాసాలుగా సుమారుగా 2 మాసాలుగా సరే సీట్ల సంఖ్య ఒకళ్ళు 140 అనొచ్చు, ఒకళ్ళు 120 అనొచ్చు, ఒకళ్ళు 100 అనొచ్చు, 130 అనొచ్చు. కూటమికి అధికారం అనేది ఈ సర్వేలో లేకపోతే ఒపీనియన్లో ఏదో ఒకటి అన్నీ అలాగే వస్తున్నాయి. ఒక జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చే 175 అని తప్ప ఇంకెక్కడా కూడా దానికి సంబంధించిన